హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఈరోజు మై హోమ్ కిచెన్ చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై. మసాలా వేసేది వేడి వేడి అన్న కాకరకాయ ఫ్రై వేసుకుని తింటే ఉంటుంది. ఆ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. అది ముద్ద తింటే ఎల్లు పెట్టదు, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే నోరు ఉంటుంది. కావాల్సినవి కాకరకాయలు ఒక హాఫ్ కేజీ, శుభ్రంగా కడుక్కొని తోలు తీసేసుకుంటాను. నేను తోలు తీసేసి చేస్తా, అంత చేదు అనిపించదు. ఇట్లా తీసేసుకున్నాం అనుకో అంత చేదేమో అనిపించదు ఎక్కువగా. పిల్లలు కూడా తింటారు ఇట్లా చేస్తే. ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి కాకరకాయలు ముందుగా. దీన్ని రౌండ్ చక్రాల్లా కోసుకోవాలి. అంటే చిన్న చిన్న ముక్క కింద కూడా కోసుకుంటారు. నేను ఇట్లా రౌండ్ చక్రాలు కట్ చేసి ఫ్రై చేశాను అన్నమాట. ఈసారి చిన్న చిన్న ముక్కల కింద కూడా చేసుకోవచ్చు, కాయలా చేసుకోవచ్చు. ఫ్రై చాలా రకాలుగా చేయొచ్చు కాకరకాయ ఫ్రై అంటే. నేను ఈ రౌండ్ చక్కెరలా కట్ చేసి ఫ్రై చేశాను అనమాట. గింజలు తీయకూడదు, గింజలు టేస్టీగా ఉంటాయి ఫ్రై వేగిన తర్వాత. తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం దీంట్లో. ఈ విధంగా కాకరకాయ చాలా మంచి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా కాకరకాయ తింటే చాలా మంచిది. పచ్చిమిర్చి ఒక 3 కాయలు వేసుకున్నాం. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం దాంట్లో. తాలింపు వేగింది కదా, ఈ విధంగా చేసుకుంటే తినను అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనం చేసే విధానం కరెక్ట్గా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది. కాకరకాయ అంటే చేదు అనుకుంటారు, కానీ ఈ విధంగా చేసుకుంటే తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మసాలా రెడీ చేద్దాము. పల్లీలు ఒక 2 స్పూన్లు పల్లీలు వేయించుకున్నాము. పల్లీలు వేగినాయి. శనగపప్పు ఒక 2 స్పూన్లు, నువ్వులు ఒక 2 స్పూన్లు వేయించుకున్నాం.
హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా చిటపటలాడే వరకు వేయించాలి. తీసేసి గంట ఎన్నిమిరపకాయలు, కారం బదులు ఈ పొడి కలుపుకుంటే సరిపోతుంది. కారం వేసుకోవాలి. ఇవి కూడా ఏగిని ఈలోపు కూర చూద్దాం ఒకసారి. ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా చేసి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మసాలా పొడిని మిక్సీ పట్టుకుందాం. దాంట్లోనే ఎల్లుల్లిపాయలు, కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుందాం. పొడి రెడీ అయిపోయింది. ఈ విధంగా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఏకినాయి కదా, దీంతో పొడి వేసుకుందాం. అంటే చాలా సింపుల్గా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి. చూడండి ఎట్లా ఉందో. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎట్లా ఉంది? మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఎట్లా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.